టెక్నాలజీ మరియు టెక్ న్యూస్ సమాచారాలను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు ఇండియా టెక్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త టాపిక్ అండి ఈరోజు. ఎందుకంటే చాలామంది జియో యూజ్ చేస్తున్నారు, జియో సిమ్. సో మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశము, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉంటాం. సో జియో నెట్వర్క్ ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది, అందరికీ తెలుసు. సో ఈ జియో నెట్వర్క్ టోటల్గా నెట్వర్క్ అనేది పోతుంది. సో నో నేమ్ అని వస్తుంది మన నెట్వర్క్ పైన. సో అలాంటి సిచ్యువేషన్లో మన జియో నెంబర్కి వచ్చేటువంటి ఫోన్లన్నింటినీ మనం వేరే నెంబర్కు ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ లైక్ కాల్ ఫార్వర్డ్ అనమాట. ఇందుకోసం మీరు ఎటువంటి సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ సెట్టింగ్, కాల్ సెట్టింగ్స్ అయితే ఏం అవసరం లేదు. మీరు జస్ట్ మీ మొబైల్ నుంచి ఒక నెంబర్ టైప్ చేస్తే సరిపోతుంది డైల్ ప్యాడ్లో, అంతే. సో ఇది చాలా యూస్ఫుల్ కోడ్ అండి. ఈ యొక్క కోడ్ అనేది కొత్తగా రిలీజ్ చేశారు, చాలామందికి తెలియదు ఈ యొక్క కోడ్. సో నేను ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరేం లేదండి, ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం చాలామంది ఇప్పుడు అవుట్ ఆఫ్ 100% 60% మెంబర్స్ ఇప్పుడు చాలామంది జియో యూజ్ చేస్తున్నారు. సో అప్పుడప్పుడు జియో నెట్వర్క్ అనేది పోతూ ఉంటుంది. సో మన మొబైల్లో 2 సిమ్లు ఉన్నట్లయితే, లేదంటే మన జియో నెంబర్కి వచ్చేటువంటి ఫోన్లన్నింటినీ వేరే నెంబర్కు మన నెంబర్కి ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ అండి. ఈ యొక్క వీడియోని మీరు బాగా పూర్తిగా చూసినట్లయితే అది ఏ విధంగా వర్క్ అవుతుంది నేను ఇక్కడ చేసి చూపిస్తాను. ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి లేటెస్ట్ అప్డేట్స్ను మీ ముందుకు తీసుకొని వస్తాము. సో అది ఏ విధంగా చేయాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఏం లేదండి, మీ డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ డైల్ ప్యాడ్ ఓపెన్ చేస్తేనే మీరు ఒక నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే *401#. ఇది యొక్క కోడ్ అండి, *401#. సో *401# అని టైప్ చేయగానే దాని పక్కన మీరు ఏ నెంబర్కి అయితే కాల్ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క నెంబర్ను ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నాది జియో నెంబర్. సో నా మొబైల్లో 2 సిమ్లు ఉన్నాయి, ఒకటి ఎయిర్టెల్, ఒకటి జియో. సో జియోకి వచ్చేటువంటి కాల్స్ను, కానీ ఇందులో ఒక లాజిక్ ఏంటంటే మన జియో సిమ్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్లో ఉంటుందో, అదేవిధంగా ఎప్పుడైతే మన జియో సిమ్లో నెట్వర్క్ పోతుందో అలాంటి సందర్భంలో మాత్రమే ఈ యొక్క కాల్స్ అనేది ఆటోమేటిక్గా మన వేరే నెంబర్కు ఫార్వర్డ్ చేయబడుతుంది అనమాట. సో సపోజ్ మన జియో సిమ్ ఆన్లో ఉందంటే మన జియో సిమ్కే కాల్స్ వస్తాయి. జియో సిమ్ ఆన్లో లేదంటే ఆటోమేటిక్గా మనం ఫార్వర్డ్ ఏ నెంబర్కి అయితే పెట్టింటామో ఆ యొక్క నెంబర్కి వెళ్తాయి అనమాట. సో నా సెకండ్ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తున్నాను, అంటే ఎయిర్టెల్ నెంబర్కు ఫార్వర్డ్ కావాలనుకుంటున్నాను. సో ఇలా ఎంట్రీ చేసి జస్ట్ జియో సిమ్ నుంచి మీరు ఒకసారి కాల్ చేయాల్సి ఉంటుంది. సో కాల్ చేస్తున్నాను, మీరు వినొచ్చు ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా యాక్టివ్ అయిందనమాట. సో నేను ఈ యొక్క నెంబర్ ఎంట్రీ చేశాను, నా యొక్క కాల్ ఫార్వర్డింగ్ అనేది యాక్టివేట్ అయిపోయింది అనమాట. సో దీనికోసం మనం ఎటువంటి సెట్టింగ్స్ అయితే లేదు. ఇది చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా జస్ట్ మీరు సపోజ్ నీకు ఈ యొక్క యాక్టివేషన్ను మీరు డీయాక్టివేట్ చేసుకోవాలా, ఈ యొక్క కాల్ ఫార్వర్డ్ను మీరు డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మళ్ళీ సేమ్ ఒక కోడ్ ఉందండి. ఆ యొక్క కోడ్ని ఎంట్రీ చేసి ఆటోమేటిక్గా ఆ యొక్క కాల్ ఫార్వర్డ్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. సో దాని గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఆ యొక్క మీకు వద్దనుకుంటే మీరు జస్ట్ ఒక *402 అని టైప్ చేసి, ఇంకా స్టార్ అవసరం లేదు, *402 అని టైప్ చేసి జస్ట్ సేమ్ జియో సిమ్ నుంచి మీరు ఒకసారి కాల్ చేయండి, ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అవుతుంది కాల్ అనేది. సో అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఈ యొక్క వీడియోలో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆటోమేటిక్గా డీయాక్టివేట్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. దీనికోసం ఎటువంటి యాప్ అవసరం లేదు, ఎటువంటి సెట్టింగ్ అవసరం లేదు. సింపుల్గా మీరు ఈ యొక్క కోడ్ని ఇచ్చేసి మీ కాల్స్ను ఫార్వర్డ్ చేసుకోగలరు.
సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. సో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేసి నా యొక్క లేటెస్ట్ అప్డేట్ను మీరు ముందుగా పొందొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.